దిగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం విముక్తి రూప ఓ సాయి కరుణించి కాపాడోయి దర్శనమీయగ రావయ్యా ముక్తికి మార్గం చూపమయ కఫిని వస్త్రము ధరించి భుజముకు జోడి తగిలించి నింబవృక్షపు ఛాయలలో ఫకీరు వేషపు దారలలో కలియుగమందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి షిరిడి గ్రామం నివాసం భక్తుల మదిలో నీ రూపం శాంతుపాటలను కలుసుకొని ఆతని బాధలు తెలుసుకొని గుర్రం జాడ తెలిపితివి పాటిల్ బాధలు తీర్చితివి వెలిగించావు జ్యోతులను నీ ఉపయోగించే జలము ఆ చెరువందరు ఆ గ్రామం చూసి వినైన దృశ్యం వాయిద చేసను నీ సేవ ప్రతిఫలమిచ్చావో దేవా నీ ఆయువును బదిలించి కాత్యాలు నీవు బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవుల పైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం నీ ద్వారములో నిలచితివి నిన్నే నిత్యం కొలచితివి అభయం ఇచ్చి ప్రోహుమయ ఓ షిరిడి సాదయామయ ధన్యము ద్వారక ఓ మాయి నీలో నిలిచను శ్రీ సాయి నీదుని మంటల వేడిమికి పాపం పోవును తాగిడికి ప్రళయకాలము ఆపితివి భక్తులను నీవు ప్రోషితివి చేసి మహమ్మారి నాశం కాపాడి షిరిడి గ్రామం అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహత్యం చూపించి శ్రమను బ్రతికించితివి పాము విషము తొలగించి భక్తుని మాజికి క్షయరోగం నశయించే అతడి సహనం ఊది వైద్యం చేశావు వ్యాధిని మాయం చేశావు కాకాజీకి ఓ సాయి విఠల దర్శనమిచ్చితివి రాముకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం కరుణా సింధు కరుణించు మాపై కరుణ కురిపించు సర్వం నీకే అర్పితము పెంచు భక్తి భావములు ముస్లిం అనుకొని నినుమేగా తెలుసుకొని అతని బాధ కాశీ శివ శంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము డాక్టర్ కు నీవు రామునిగా బల్వంతకు శ్రీ దత్తునిగా నిమోన కొరకు మారుతిగా చిదంబరకు శ్రీ గణపతిగా మార్తాండకు ఖండోబాగా నలుగుకు సత్య దేవునిగా నరసింహస్వామిగా జోషికి దర్శనమిచ్చిన శ్రీ సాయి రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం భక్తితో చెయ్యండి ధ్యానం లభించును ముక్తికి మార్గం 11 వచనాలు బాబా మా కవి వేదాలు శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి అందరిలోన నీ రూపం నీ మహిమ శక్తిమయం ఓ సాయి మేము మోడులము ఒసగునయా నీ ధ్యానములు సృష్టికి నీవే నయమూలం సాయి మేము సేవకులం సాయి నామమే తలచదము నిత్యం సాయిని కొలచదము భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తంతో సాయి ధ్యానం చెయ్యాలండి ప్రతినిత్యం బాబా కాచిన దునిగూది నివారించును అతివ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడోయి మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము పొందండి సత్సంగమును చేయండి సాయి సత్యం పొందండి భేదభావమును మానండి సాయే మన సద్గురువండి వందనమయ్య పరమేశ ఆపద్బాంధవ సాయిస మా పాపములు కడతేర్చు మా మది కోరిక నెరవేర్చు కరుణామూర్తి ఓ సాయి కరుణతో మమ్మల్ని చేర్చోయి మా మనసే నీ మందిరము మా పలుకులే నీకు నైవేద్యం శ్రీ సత్యనారాయణ సద్గురు సాయి